సంఘం భగవద్ధ్వజమే గురువుగా ఎందుకు స్వీకరించింది? గురు పూర్ణిమ సందర్భంగా దేశమంతటా గురుదక్షిణ కార్యక్రమాలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహిస్తుంది. సంఘం భగవద్ధ్వజాన్ని తన గురువుగా స్వీకరించింది. ఈ గురుదక్షిణ పద్ధతిని సంఘం ప్రారంభించిన 3 సంవత్సరాల తర్వాత అంటే 1928లో యోజన చేశారు. దీనికి 2 ముఖ్యమైన ఉద్దేశాలున్నాయి. మొదటిది సమాజాన్ని సంఘటితం చేయడం. ఈ సంఘటితం ద్వారా కేవలం సంఘం లోపలనే సంఘం నడపడానికి కావలసిన ధన వ్యవస్థను ఏర్పరచుకోవడం. ఇక రెండవది సంఘానికి సర్వోన్నతమైన గురువు భగవద్ధ్వజమనే భావాన్ని స్థాపన చేయడం. భగవద్ధ్వజాన్ని సంఘం ఎందుకు స్వీకరించిందంటే అడ్వాన్స్ కలర్ థెరపీ ప్రకారం కాషాయాన్ని సమృద్ధికి ఆనందానికి ప్రతీకగా గౌరవిస్తారు. ఈ రంగు కండ్లకు శాంతినివ్వటమే కాకుండా మానసిక సంతులనాన్ని కలిగించటంతో పాటు క్రోధాన్ని నియంత్రించి సంతోషాన్ని పెంచుతుంది. జ్యోతిశాస్త్రం ప్రకారం కూడా కాషాయము బృహస్పతి గ్రహం రంగు. ఇది జ్ఞానాన్ని పెంచి ఆధ్యాత్మికతను ప్రసరింపజేస్తుంది. కాషాయం పవిత్రమైన రంగు. ఇది ఎన్నో యుగాల నుండి మన ధార్మిక కార్యకలాపాలలో సాధు సంతుల వేషధారణలో ఇమిడి ఉంది. మన పూర్వీకులు భగవద్ధ్వజం ముందు శిరస్సు వంచి నమస్కరించారు. సూర్యునిలో ఉన్న అగ్ని, వైదిక యజ్ఞంలో సమిధల ద్వారా వెలుపడే అగ్ని రంగు కూడా కాషాయపు రంగే. ఈ కాషాయం ప్రకృతిలో కూడా పెనవేసుకుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలలో ప్రకృతి పునర్జన్మించినట్లు భావన కలుగుతుంది. సూర్యుని ఎరుపు రంగు నకారాత్మక తత్వాలను కడిగివేస్తుంది. భారతవర్షంలో విదేశీ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా చేసిన యుద్ధాలన్నీ ఈ భగవద్ధ్వజం ఛాయలోనే జరిగాయి. అది మాత్రమే కాదు, పురాతన చరిత్రను పరిశీలిస్తే లంకానగరం పైన రావణునితో యుద్ధంలో రాముడు రఘువంశపు ధ్వజమైన కాషాయపు సాక్షిగా చేశారు. మహాభారత కాలంలో అర్జునుడు తన రథం నందిఘోష్ చుట్టూ తిరిగి కవచాన్ని ధరించిన తర్వాత తన చిహ్నమైన కపిధ్వజాన్ని రథంపై ఎగురవేశారు. అంతెందుకు 17వ శతాబ్దంలో బికనీర్ రాజ్యం రాజపతాకం కూడా కాషాయం ఎరుపు రంగులో ఉండేది. జోధ్పూర్ రాజ్య ధ్వజం 5 రంగులు కలిసి ఉండేదట. నాగపూర్ భోన్స్లే రాజులు కూడా ఈ భగవద్ధ్వజాన్ని ఉపయోగించారు. మహారాజు ఛత్రపతి శివాజీ, ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయి, మహారాణా ప్రతాప్ వంటి యోధులందరూ కూడా యుద్ధాల్లో ఈ భగవద్ధ్వజాన్నే ఉపయోగించారు. సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ హిందూ ధర్మాన్ని రక్షించడానికి 1000 మంది సిక్కు వీరుల సేనకు నేతృత్వం వహించారు. అప్పుడు ఆయన కూడా కాషాయ ధ్వజాన్నే ఉపయోగించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857లో భారతదేశపు మొదటి స్వాతంత్ర సంగ్రామంలో ఈ కాషాయపు జెండా ఛాయలోనే విప్లవకారులు ఏకత్రితమయ్యారు. మధ్యకాలంలో ప్రసిద్ధి పొందిన భక్తి ఉద్యమంలో గాని, హిందూ ధర్మంలోని లోటుబాట్లను సరిచేసి పునఃజాగృతం చేయడంలో గాని భగవద్ధ్వజము లేక సాధువులు ధరించే కాషాయపు రంగే ప్రధానమైన భూమికను పోషించింది. భారతదేశపు అనేక మతాలపైన, మందిరాలపైన భగవద్ధ్వజాన్ని శౌర్యానికి, త్యాగానికి ప్రతీకగా భావించి ఎగురవేస్తారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు ఏ వ్యక్తిని గాని, ఏ గ్రంథాన్ని కాని కాకుండా భగవద్ధ్వజాన్ని మాత్రమే తమ మార్గదర్శకుడిగా, గురువుగా గౌరవిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వ్యాస పూర్ణిమ రోజున సంఘస్థానంలో ఒకచోట చేరి స్వయం సేవకులందరూ భగవద్ధ్వజానికి నియమపూర్వకంగా పూజ చేస్తారు. సంఘం ప్రతి సంవత్సరము నిర్వహించాలని యోజన చేసిన 6 ఉత్సవాలలో గురు పూజా మహోత్సవం కూడా ఒకటి. భగవద్ధ్వజానికి సంఘంలో సర్వోన్నత స్థానం ఉంది. ధ్వజ ప్రతిష్ఠ సర్సంఘచాలక్ కంటే ఉన్నతమైనది. ఈ ధ్వజం హిందువులలో కలిగిన పునఃజాగరణకు ప్రతీక. అందుకే సంఘం తన గురువుగా భగవద్ధ్వజాన్నే స్వీకరించింది.